ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటి కాగితాలు రాములత్తయ్య దగ్గరుంటే ఇలా గెంటేసేదే కాదు, మీరే కావాలని ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఏడవడం కాదమ్మా, అప్పు చెయ్యక ముందు ఏడవాలా. ఇల్లు జప్తు చేయాలంటే బ్యాంకు కూడా నోటీస్ పంపిస్తుంది. వేరే ఇల్లు చూసుకోవడానికి కనీసం 1 నెల అయినా గడువిస్తుంది. మీరు ఉన్నట్టుండి ఇలా వచ్చి ఖాళీ చేసి పొమ్మంటే ఎలాగా? చెల్లెల్లోకి ఇంటికి ఇల్లాలుగా పంపించాలనుకున్నాడు. చివరికి అప్పులు చేసి తనకే ఇల్లు లేకుండా చేసుకున్నాడు గంగ. ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తననే అడగండి. ఏమండి, మీరు పెద్ద మనుషులు, మీరేనా చెప్పండి. ఉన్నట్టుండి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేమెక్కడికని వెళ్ళిపోవాలి? గుడి బడి ఉన్నాయి కదమ్మా, ఎక్కడో చోట తలదాచుకోవాలా. సర్పంచే ఇలా చేస్తే ఇంకా జనాలేం చెప్తారు అమృత? నువ్వు మమ్మల్ని అడుక్కున్నా మా నిర్ణయం అయితే మారదు. రైట్ దేవరాజ్, బాబా ఇంకొక మాట మా గురించి మాట్లాడితే నీ కంఠంలో ప్రాణం ఉండదురా. బాబా ఆవేశపడదు బావా, వీళ్ళు చేస్తున్నది తప్పు. అది ఏంటో తేల్చుకోవాలి. అంతవరకు ఓపిగ్గా ఉండు బావా. నా మాట విను. రా రా. డబ్బులిచ్చి సాయం చేస్తే నా కాలరే పట్టుకుంటావా? రై, వీళ్ళందరినీ ఈడ్చి పారేంట్రా. రేయ్ రేయ్ రేయ్, మా చెల్లెళ్ళ దరిదాపుల్లోకి వచ్చినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పినా, ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. సరే, మేమేమీ అనం. ఓ పని చేయండి, మీరే కట్టుబట్టలతో వెళ్ళిపోండి. మీరు తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్కేస్తే ఈ సామానం కూడా సరిపోదు. ఇంకా చూస్తారేంట్రా? ఇంటికి తాళం వేసేయండి. వీళ్ళెక్కడ ఉంటారయ్యా? చెప్పాను కదయ్యా, గుళ్ళో ఉంటారు, లేదంటే అప్పులు చేసుకున్నాడు కదా ఆ బోళ్ళలో ఉంటారు. మనకి వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.